విశాఖ ఐటీ హిల్ నెంబర్ 2లో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రముఖ ఐటీ కంపెనీ పల్సన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ఉద్యోగులు. 6 నెలలు చాకరీ చేయించుకుని జీతాలు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు అడిగితే దౌర్జన్యానికి దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటున్నారు. దీంతో న్యాయం చేయాలని ధర్నాకు దిగారు ఉద్యోగులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైజాగ్లోని పల్సర్ సాఫ్ట్వేర్ కంపెనీలో అనేక మోసాలు జరుగుతున్నాయంటూ అటు కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. అనేక విధాలుగా కంపెనీ ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తుంది, భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు అని కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అంత పాటు ఎంప్లాయీస్ ఉన్నారు. అసలు మీ పల్సర్స్ కంపెనీలో ఏం జరుగుతుంది? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు రోడ్డు మీదకి రావడం అంటే మోసాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది, ఏం చెప్తారు? అదే అండి. అంటే ఒక 4 to 3 మంత్స్ నుంచి శాలరీ ఇష్యూ అవుతుంది. సో, చాలామంది ఏంటంటే మేనేజ్మెంట్‌కే అనుకోండి, లేకపోతే వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ ఎక్కడ పోతుందో అని భయపడి ఎవరు కూడా బయటికి రావట్లేదు. వాయిస్ కూడా రైజ్ చేయట్లేదు. శాలరీ ఇష్యూ అయితే కంపల్సరీ జరుగుతుంది. 4 మంత్స్ నుంచి శాలరీస్ డిడక్ట్ అవుతున్నాయి. అవి ఎంతవరకు అంటే తారాస్థాయికి చేరుకున్నాయండి. ఇంత అంత అని ఏం లేదు. 50% అయితే 50% డిడక్ట్ చేస్తారు. 70% అయితే 70% డిడక్ట్ చేస్తారనమాట. అలాంగ్ విత్ పీఎఫ్ ఇష్యూ కూడా ఉందండి. పీఎఫ్ మాకు దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ నుంచి డిడక్ట్ అవ్వట్లేదు. సో, ఈ ఇష్యూస్ కోసం ఎవరైనా అడిగితే మేనేజ్మెంట్ తరపు నుంచి వాళ్ళ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎంప్లాయీస్ మీద ప్రయోగిస్తున్నారు వాళ్ళు. దీనికి భయపడి కొంతమంది పోతే పోయింది శాలరీ అని వదులుకొని వెళ్ళిపోయిన ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. మరికొంతమంది ఏంటంటే ఇంక వేరే ఆప్షన్‌కి టైం పడుతుంది కాబట్టి వేరే మార్గం లేక కంపెనీలోనే చచ్చినట్టు ఆ ఏసిన 2000కి, 1600కి, 1800కి కామ్‌గా ఉండి చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. సీఈఓ సార్‌ని అంటే శ్రీనుబాబు గారు ఎవరైతే కంపెనీ సీఈఓ సార్ ఉన్నారో సార్‌ని ఇట్లా ఎంప్లాయీస్‌ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? శాలరీస్ టైమ్ టు టైం వేయండి సార్, అట్లీస్ట్ మేము చేస్తున్న కష్టానికి ప్రతిఫలం అని చెప్పి అడిగితే ఫండ్స్ లేవని చెప్పి చెప్తారండి సారు. మరి వాళ్ళ లగ్జరీ లైఫ్‌లు, వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళు బయట ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వడము, వాళ్ళ పబ్లిసిటీ ఇవన్నీ ఆపుకోవట్లేదు కదండీ. దాంట్లో 20% ఎంప్లాయీస్ శాలరీ. అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎంప్లాయీస్‌ని ఈ రకంగా బాధ పెట్టడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే శాలరీస్ ఇవ్వట్లేదు, 3 నెలల నుంచి 4 నెలల నుంచి పెండింగ్లు ఉన్నాయంటే అసలు ఏమి ఎందుకు ఇవ్వట్లేదు? ఫండింగ్ లేదనే చెప్తున్నారా? లేకపోతే ఎంప్లాయీస్ అందరిని బయటికి పంపించిన ఆలోచన? యాక్చువల్‌గా నవంబర్‌లో మాకు 10,000 వేసారండి. లాస్ట్ వాళ్ళు వేసిన శాలరీ 10,000. మాకు రావాల్సింది యాక్చువల్‌గా అయితే 2019 ఇలా రావాలి. పీఎఫ్స్ ఇవన్నీ కట్ అయిపోగా. బట్ ఏంటంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే శాలరీ అయితే పడుతుంది అని చెప్తున్నారు. కానీ పడడం లేదు. మేము ఎన్ని నెలలని వెయిట్ చేస్తామండి అలాగా ఫ్యామిలీస్‌ని. వర్క్ చేస్తున్నారు కదా, కంపెనీ ఖచ్చితంగా అయితే లాస్‌లో ఉంటే ఈ పాటికి దివాలా తీసి వెళ్ళిపోను అంటే లాభాల్లో ఉన్నట్లే. మరి ఎందుకు శాలరీస్‌కి ఎంప్లాయీస్‌కి శాలరీస్ వేయకపోవడం? యాక్చువల్‌గా ప్రాపర్ ఆన్సర్ మేనేజ్మెంట్ దగ్గర లేదండి. శాలరీస్ ఎందుకండి? ఇప్పుడు కంపెనీ లాస్‌లో ఉందంటే ఎంప్లాయీస్‌కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంపెనీ లాస్‌లో ఉందండి, మీరు ఎంప్లాయ్‌మెంట్ వేరే చూసుకోండి అని ప్రాపర్‌గా మాకు చెప్తే మేము ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ ఏమీ చెప్పడం లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా మేము వెళ్లి అడిగితే ఇప్పుడు నాది నోటీస్ పీరియడ్ అయిపోయి 1 మంత్ అబోవ్ అయిపోయిందండి. యాక్చువల్‌గా నోటీస్ పీరియడ్ అయిపోయిన 1 డేలో కూడా మాకు ఫార్మాలిటీస్ చేసి పంపించాలి కదండీ హెచ్ఆర్ పాలిటిక్స్ ప్రకారం. కానీ ఎందుకు మాకు ఫోను లేదు, ఏమీ లేదండి కమ్యూనికేషన్. మేము వెళ్ళి డైరెక్ట్‌గా వెళ్ళి ఆఫీస్‌కి వెళ్ళి అడిగితే ఎవరో ఎవరో బయట వ్యక్తి వచ్చినట్టు మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు తప్ప మేము ఎంప్లాయీస్‌గా ట్రీట్ చేసి మీకు శాలరీస్ ఫార్మాలిటీస్ క్లియర్ చేయలేదండి అని చెప్పి ఆ విషయాలు మాట్లాడడం లేదండి. మేము ఎంప్లాయీస్‌గా వెళ్ళి అక్కడ కూర్చొని పెండింగ్ వర్క్ ఏదో ఉందంటున్నారు, అది మాకు అసైన్ చేస్తున్నారండి. మాకు సంబంధం లేదు, ఆ పెండింగ్ వర్క్ చేయాల్సిన అవసరం మాది కాదండి. మేము ఎందుకు చేస్తామండి? ఎంత టోటల్‌గా పల్సర్స్ సంబంధించి విశాఖకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? వాళ్ళందరి పరిస్థితి ఏంటి అసలు? సార్ 150 మెంబర్స్ వరకు ఉంటారు సార్. పల్సర్స్ ఎంప్లాయీస్ మా ఆఫీస్ ప్రెజెంట్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేమ్ ఇదే క్రైటీరియా సార్. పీఎఫ్ అమౌంట్ కనీసం 2,000 అనేది కూడా వేయకుండా 5 to 6 మంత్స్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా స్కామే చేస్తున్నారు వీళ్ళు. సో శాలరీస్ 3 నెలల నుంచి అయితే శాలరీస్ లేవు, పీఎఫ్ అమౌంట్ కూడా వేయట్లేదు. వచ్చిన డబ్బులు మరి ఏం చేస్తాం మాకు తెలియట్లేదు. అడిగితే మాత్రం చాలా నెక్లెస్గా సమాధానం ఇస్తున్నారు, ఏం చేసుకుంటూ చేసుకో, లేకపోతే మాని అంటున్నారు. మానేస్తే ఫార్మాలిటీస్ పూర్తి చేసేస్తే వెళ్ళిపోతాం కదా సార్. ఫార్మాలిటీస్ అడిగితే మాత్రం డిసెంబర్ పెండింగ్ వర్క్ చేస్తే వెళ్ళిపోవచ్చు అంటున్నారు సార్. బ్లాక్మెయిల్ సార్, అది బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు సార్. అబ్స్కాండ్ అయిపోతే మాకే బ్లాక్ మార్క్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. బ్లాక్ మార్క్ పడిపోతే నెక్స్ట్ వేరే ఉద్యోగానికి వెళ్ళినా సరే, వేరే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మాకు ఎలా చూస్తారు? మాకు అబ్స్కాండ్ అయిపోయినట్టు చూస్తారు కదా. మేము రిలీవింగ్ అవ్వట్లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవ్వట్లేదు. పే స్లిప్స్ కూడా అయితే మాకు అసలు ఫ్రమ్ ఫస్ట్ సూపర్ సీనియర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి పే స్లిప్స్ అనేది ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఎప్పుడో శాలరీ ఎప్పుడో ఇస్తున్నారు సార్. మాకు ఆ పే స్లిప్స్ అనేది ఎవరికి ప్రొవైడ్ చేయట్లేదు. అది కూడా స్కామే సార్. పే స్లిప్స్ దగ్గర స్కామ్, ఇక పీఎఫ్ దగ్గర స్కామ్, శాలరీస్ వేయడం దగ్గర మొత్తం స్కామే సార్ మొత్తం అంతా.
అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి పల్సస్ ఎంప్లాయీస్ అయితే చేస్తున్నటువంటి ఆందోళనలో వాళ్ళకి జీతాలు 3-4 నెలల నుంచి జీతాలు లేవు. ఆ పక్క నుంచి అంటే ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తున్నారు, పే స్లిప్స్ ఇవ్వట్లేదు, అదేవిధంగా ముఖ్యంగా పీఎఫ్ ఏమి కట్టట్లేదు. దీనివల్ల మేము కంపెనీ మానేసి బయటికి వెళ్దామంటే మా సర్టిఫికేట్స్ కానీ మాకు చేయాల్సిన ఫార్మాలిటీస్ కానీ ఏమీ చేయకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని వీళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకప్పుడు సత్యం రామలింగరాజు కంపెనీకి సంబంధించిన ఏ విధంగా అయితే కొన్ని వందల వేల మంది ఎంప్లాయీస్ ఇదే విధంగా బయటికి వెళ్ళిపోయారో, ఇప్పుడు చూస్తే అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్న విశాఖ బ్రాంచ్కి సంబంధించి పల్సస్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోని ఎంప్లాయీస్ ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నటువంటి నేపథ్యంలో మరి పరిస్థితి ఎట్లా ఉంటుందో, వాళ్ళు దీన్ని చక్కదిద్దుతారా లేకపోతే వీళ్ళు కూడా ఏదైనా స్కామ్ చేస్తున్నారా అనేది బయటపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.